నమాజ్ ఇస్తిస్కా అని వర్షాలు పడని కారణంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలే కాకుండా పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ కూడా చాలా బాధపడుతూ తల్లడిల్లుతున్నాయి. కాబట్టి ఈరోజు ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నమాజ్ ఇస్తిస్కాను ముఫ్తీ మినాజుద్దీన్ గారి సారథ్యంలో అదా చేయడం జరిగింది. ఈ నమాజ్ వల్ల మాకు అపారమైన నమ్మకం ఏంటంటే భగవంతుని ముందు అల్లా ముందు వేడుకుంటే తప్పకుండా కూడా అల్లా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చేవాడు అలా. కాబట్టి ఆ అల్లాని వేడుకోవాలి. అల్లా ముందు తల్లడిల్లుతూ మేము కనుక దువా చేస్తుంటే తప్పకుండా కూడా అల్లా ఆలకిస్తాడు. తప్పకుండా కూడా వర్షాలు కురిపిస్తా అపారమైన నమ్మకం. 2019లో కూడా వర్షాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు కూడా నమాజ్ ఇస్తిస్కాను మా ముఫ్తీ మినాజుద్దీన్ గారి ఆధ్వర్యంలోనే అప్పుడు అదా చేయడం ఆదిలాబాద్ మిల్ గ్రౌండ్లో అప్పుడు వర్షాలు అపారంగా కురిసినాయి. ఇప్పుడు కూడా మా నమ్మకం ఏంటంటే మా అల్లా తప్పకుండా కూడా మా మొరను ఆలకించి వర్షాలు కురిపిస్తానని పక్షు జాతి కానీ మానవులు కానీ అందరూ కూడా సుఖ సంతోషాల వరంగా ఉండాలని ఈరోజు వేడుకలు జరిపారు. ఈ యొక్క ప్రపంచంలో మా యొక్క సొంతం ఒక ముస్లిమ్సే కాదు, హిందూ ముస్లిమ్స్ అన్ని చిన్న చిన్న పక్షులు వాటి గురించి భగవంతుడు వర్షం లేక అందరూ గిలిగలాడుతూ ఈరోజు మనం ఇంత ప్రపంచంలో అంతా మేము బాధపడుతున్నాం. కాబట్టి మీ యొక్క స్పెషల్ నమాజ్ను భగవంతుని ముంగల మేము ఈ ఆకాశంలో ఉండి మన భగవంతునికి ఏడ్చుకుంటూ భగవంతునికి ఈ యొక్క ప్రపంచ శాంతి గురించి మరియు వర్షం పడాలి, అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేసాం. కేవలం ఒక ముస్లిమ్సే కాదు, హిందూ ముస్లిం అందరూ కూడా మనకు వాటర్ అనేది అవసరం. కాబట్టి మేము ఈరోజు స్పెషల్ నమాజ్ చదివినాం. అస్సలాము అలైకుం. ప్రస్తుతం మనుషులు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ బాగా పెరిగిపోతుంది. టెంపరేచర్ ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోయి వర్షాలు కూడా కురవట్లేదు. మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఒకవేళ టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 10కి 10 ఇండియాలోనే ఉన్నాయి. టాప్ 20లో 18 ఇండియాలోనే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనం చేసే ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని దేవుడి ముందు ప్రార్థించి క్షమాపణ వేడుకోవడానికి మనం ఇక్కడ అందరం వచ్చాము. ఈ క్షమాపణ ద్వారా మేము అనుకుంటున్నాము దేవుడు కరుణిస్తే వర్షం కురుస్తుంది. వర్షం వల్ల అన్ని ప్రాణులకి ఇక్కడ జీవితం ప్రసాదం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి దేవుడిని వేడుకున్నాము. అందరూ సంకల్పంతో ఈ పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చాము. ఇటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ పెరుగుతుంది. ఇటువంటివి చేయము, ఇక వీటిని ఆపేస్తాము అని కూడా మేము ప్రజల్ని కోరుకుంటున్నాము.